దేవుడికి ఏదన్నా మొక్కుకుని తీర్చకపోతే మనకేమన్నా ఆపదలొస్తాయా? అనర్థాలు జరుగుతాయా? నువ్వు మొక్కుకున్నావు, తీర్చలేదు, దేవుడికి కోపం వచ్చింది, చాలా ప్రమాదం జరుగుతుంది, జాగ్రత్త. ఇలాంటి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడేమన్నా శాడిస్టా? అన్న మాట తీర్చకపోతే వెంటనే కోపంతో మన మీద పగ తీర్చుకోవడానికి, అట్లా పగ తీర్చుకునేటటువంటి వాడైతే ఆయన్ని మనం దయాసముద్రుడు, కరుణాసాగరుడు అని చెప్పి ఎందుకు పూజ చేస్తాం? మనకు ఆపదొస్తే తీర్చమని ఎందుకు అడుగుతాం? మనకు ఆపదొస్తే తీర్చమని అడిగినప్పుడు మనకి ఏం అధికారం ఉంది? ఇంతకు ముందు ఆయనకి మనం ఏమన్నా చేస్తున్నామా? మనకు ఆయన ఉపకారం చేయాల్సినటువంటి ఆబ్లిగేషన్లో ఉన్నాడా? ఏమీ లేడే. అయినా మనం ఆయన్ని తలుచుకున్నాం, ఆయనకి నమస్కారం చేసుకున్నాం, నన్ను ఆపద నుంచి గట్టెక్కించమని ప్రార్థన చేశాం, ఆయన ఆపద నుంచి గట్టెక్కిచ్చాడు అంటే కఠినాత్ముడు కాదు, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు కాదు, పీడించే గుణం ఉన్నవాడు కాదు అని అర్థమవుతోందా?